ప్రైజ్ ది లార్డ్. మనం చాలాసార్లు దేవుని స్తుతిస్తున్నప్పుడు మనం స్తుతించకుండా ఉండాలి అని అపవాది ఎన్నో ఆటంకాలని తీసుకొని వస్తూ ఉంటాడు. ఎందుకంటే స్తుతించట వాడికి ఇష్టం లేదు. స్తుతించే చోట వాడు ఉండలేడు. స్తుతించే చోట వాడు ఉండడు, పారిపోతాడు. కాబట్టి మనం స్తుతించకుండా ఉండాలి అని ఎన్నో ఆటంకాలను తీసుకొస్తూ ఉంటాడు. మనల్ని స్తుతించకుండా ఎలాగైనా ఆపాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడి అనుచరులు ఎంతగానో దాడి చేస్తూ ఉంటారు. అందులో ఈరోజు మనం ఒకటేంటో నేర్చుకుందాం. మనలను సరిగ్గా స్తుతించకుండా అపవాది వేసే అగ్ని బాణాల్లో ఒక శత్రువు ఏంటంటే సనుగుడు. అవును, మనం స్తుతించకుండా ఆపే మొదటి శత్రువు ఏంటంటే సనుగు. సనిగే చోట అపవాది ఉంటాడు, స్తుతించే చోట దేవుడు ఉంటాడు. పడిపోయిన మానవుని సహజ స్వభావం ఏంటంటే ఎదుటి వారిని నిందించుట, సనుగుట, జరగవలసినవి మనం అనుకున్న రీతిలో జరగకుండా ఉన్నప్పుడు, జరగకుండా ఆగిపోయినప్పుడు, మనం అనుకున్నట్టుగా జరగకపోతే వెంటనే మానవుని సహజ స్వభావము సనగడం. ఆయన ఎంతగా స్తుతించుటను కోరుచూ ఉన్నాడో అంతగా సనుగుటను అసహించుకునే దేవుడు. బైబిల్లో ఇశ్రాయేల్ ప్రజలు సనిగి 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 సంహారకుని చేతికి అప్పగింపబడ్డారు. పిట్టలు రాలిపోయినట్లుగా అరణ్యంలో వారు అక్కడే హతులయ్యారు. ఇశ్రాయేల్ ప్రజలకి వారి రక్తంలో సనగనేది నానిపోయి ఉండవచ్చు. ఎందుకంటే ప్రతిదానికి సనుగుతూ ఉండేవాళ్ళు. ప్రతిదానికి నీరు లేనందుకు సనుగు, ఆహారం లేనందుకు సనుగు, సౌకర్యాలు లేనందుకు సనుగు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సనుగు, ప్రతిదానికి సనుగు సనుగు సనుగు. వారి రక్తంలో అలా ఇమిడిపోయి ఉన్నదేమో సనుగు. ఒకసారి ఇశ్రాయేల్ ప్రజలు పాలు తేనెలు ప్రవహించు కానాను వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఇశ్రాయేలు అరణ్యంలో సనుగుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు ఇలాగ ప్రశ్నిస్తాడు, నాకు విరోధంగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజంలో నేను ఎంతవరకు సహింపవలను అని సంఖ్యాకాండంలో దేవుడు అడుగుతున్నాడు. అరణ్యంలో కొన్ని వేల మందిని ప్రభు హతమార్చాడు. ఎందుకంటే ఆయనకు సనగంట అంత అసహ్యం. ఈరోజు దేవుడు మనల్ని కూడా ఇదే మాట అంటే ఎలా ఉంటుంది? నాకు విరోధంగా సనుగుచున్న నిన్ను నేను ఎంతవరకు సహించాలి అని దేవుడు ఒకవేళ మనతోనే ఈ ప్రశ్న అంటే ఎలా ఉంటుంది? మనల్ని దేవుడు ఎన్నో వాటి నుండి తప్పించాడు, ఎంతగానో పోషించాడు, ఎంతగానో సమృద్ధినిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ సమకూరుస్తున్నాడు. ఇంకా ఏదో లేదని, ఏదో బాగా జరగట్లేదని, ఏదో అనుకున్నది పొందుకోలేకపోతున్నానని, నా ప్రార్థనకు జవాబు రావట్లేదని సనుగుతూ ఉంటే ఒకవేళ దేవుడు ఇదే మాట మనతో, నీతో, నాతో అంటే ఎలా ఉంటుంది? నీవు నాకు విరోధముగా సనుగుచున్న ఈ సనుగును బట్టి నిన్ను ఎంతవరకు సహించాలి? ఎంతో కాలంగా నువ్వు సనుగుతున్నావు కదా, నిన్ను ఇంకెంతకాలం సహించాలి అని ఒకవేళ ఆ ప్రశ్న మనకు వేస్తే మన మొహం ఎక్కడ పెట్టుకుంటాం? అసలు ఈ సనుగు ఎందుకు వస్తుందంటే, సనుగులు పుట్టుటకు గల కారణం ఏంటంటే ప్రభు మీద మనం ఆనుకోకపోవటే, సరిగ్గా మనం ఆయన మీద ఆధారపడకపోవడం వల్ల ఈ సనుగు పుడుతుంది. ఎందుకంటే సనిగేవాడు స్తుతించలేడు, స్తుతించేవాడు సనగలేడు. స్తుతించేవాడు ఎప్పటికీ సనగలేడు. ఎందుకో తెలుసా? ఆయన గుణగణాలేంటో మనం ప్రతిరోజు స్తుతిస్తాం కాబట్టి. ఓకే, నా దేవుడు ఇది అని మనం స్తుతించినప్పుడు మనలో విశ్వాసం పుడుతుంది. నా దేవుడు ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు, నా దేవుడు మేలు కొరికే సమస్తం నాకు జరిగించుచున్నాడని స్తుతించేవాడు ఏ రోజు సనగలేడు. ఈరోజు మీరు సనుగుతున్నారు అంటే దేవుని సరిగా స్తుతించట్లేరని అర్థం. ఏదో మీ జీవితంలో మీరు పొందుకోలేకపోతున్నారు, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదని మీరు బాధపడుతున్నారు అంటే, మీరు బాధపడుతున్నా సనుగుతూ ఉన్నా కూడా ఆయన పైన మీరు సరిగ్గా ఆధారపడట్లేదని అర్థం. దేవుడు ఎలా నడిపిస్తున్నాడు, ఏంటి నా మార్గం ఏంటి, నా జీవితం ఏంటి అని మీరు ఆలోచిస్తూ చింతలో ఉన్నారు అంటే మీరు ఇంకా దేవుని పైన సరిగ్గా ఆధారపడట్లేదని అర్థం. మనం ఎందుకు బాధపడాలి? మనం ఎందుకు సనగాలి? మనం ఎందుకు కృంగిపోవాలి? దేవుడు చేయడానికి సమర్థుడు కదా. ఆయన వాక్యం సెలవిస్తుంది రోమా 8:28. అది ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాక్యంలో ఎంతో శక్తి ఉంది. ఆ వాక్యం ద్వారా మన విశ్వాసం పురిగొల్పబడుతుంది. ఆయనను ప్రేమించే వారికంట ఆయన ఏది చేసినా మేలు కలుగుటకే జరిగించే దేవుడు అంట. ఈరోజు ఒకవేళ మీరు బాధగుండా వెళ్తూ ఉండవచ్చు, మీరు వెళ్తున్న మార్గం మీకు అర్థం కాకపోవచ్చు, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మీకు ఏం చేయాలో దిక్కు తోచకపోవచ్చు, ఎటు చూసిన మూయబడిన ద్వారాలు కనబడుతుండవచ్చు, ఎటు చూసిన సహాయం అందకపోవచ్చు, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, మీరు అనుకున్న ఫలితం రాకపోవచ్చు, కానీ దాన్ని కూడా మీకు మేలు కలుగుటకే జరిగించే దేవుడు అంట. ఒకవేళ అపవాది మీరు ఎంత ప్రయత్నం చేస్తుంటే అంత కీడును మీకు తీసుకొస్తున్నా కూడా అపవాది తీసుకొచ్చే కీడులను సహితం మీకు మేలుగా మార్చే దేవుడు అంట. ఆమేన్. మీరు చేసే మీ పనిలో విఫలత కలుగుతూ ఉండవచ్చు, అపవాది మీ క్రింద గుంటలు త్రవ్వుతూ ఉండవచ్చు, మీరు ఇంకా కృంగిపోవాలి, దిగజారిపోవాలి, ఏడవాలి, దుఃఖంలో ఉండాలి, నీరసించిపోవాలని అపవాది మీ చుట్టూ మీ క్రింద గుంటలు త్రవ్వుతూ ఉండవచ్చు. మీరు సంపాదించే సంపాదన అంతా ఒక చిల్లి సంచిలో వేసినట్లుగా అయిపోతూ ఉండవచ్చు. అపవాది మీ సంపాదన అంతా వ్యర్థమైపోలాగున మీ క్రింద గుంట త్రవ్వుతూ ఉండవచ్చు. అయితే భయపడకండి.
సనగకండి, దాన్ని బట్టి నీరసించిపోకండి. ఎందుకంటే అపవాది తీసే ప్రతి గుంట ప్రతి పునాది కొరకే వాడబడును. హల్లెలూయా. అపవాది మీ చుట్టూ తీసే గుంట, మీ క్రింద తీసే గుంట దేవుడు మీకు మేలు కలుగుటకి పునాదిగా వాడుకునే దేవుడు. మీరు మరో స్టెప్ ఎదగడానికి దాన్ని పునాదిగా వాడుకునే దేవుడు. చూడండి, ఎంత లోతుగా పునాది ఉంటుందో అంత బలంగా ఉంటుందంట పైన. అపవాది మిమ్మల్ని ఎంతగా శోధించినా సరే అందులో సైతము ధైర్యంగా ఉండండి. అపవాది తీసుకొచ్చే ప్రతి పోరాటంలో సైతము దేవుని స్తుతించగలిగితే మీరు పొందే విజయం అంత గొప్పగా ఉన్నతంగా ఉంటుంది. అపవాది తీసుకొచ్చే వాటిలో మనం ధైర్యంగా ఉండాలి. ముందుగా దాన్ని బట్టి కూడా మనం స్తుతించగలగాలి. దానిలో సహితము మనం స్తుతించగలిగే వారముగా ఉండాలి. అప్పుడే మనం పొందుకునే ఫలితం అంత గొప్పగా ఉంటుంది, మనల్ని అంత గొప్పగా నిలబెడుతుంది. కాబట్టి ఇతరులపైన నింద వేయకుండా, వారిని బట్టి నా జీవితం ఇలా అయిపోయింది, వారిని బట్టే ఈ శోధన ఎదుర్కొన్నాను, వీరిని బట్టే ఈ పరిస్థితి ఎదురైందని వీరిపై నిందలు వేయకుండా, అపవాదిపై నిందలు వేయకుండా రోమా 8:28 ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎదుర్కొంటున్న పోరాటంలో, సమస్యలో, శ్రమలో, నిందలు, అయ్యా నీవు ఇది ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలీదు, కానీ దీని తర్వాత వచ్చే బహుమానం గొప్పగా ఉంటుందని నిన్ను స్తుతిస్తున్నాను. మన సేవకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, సమస్య వస్తే వచ్చావు కానీ నువ్వు ఏది తీసుకొచ్చావో అది ఇచ్చి వెళ్ళు అని అంటూ ఉంటారు. మనం కూడా సమస్యలో సైతము ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి సమస్య వెనుక ఒక సాక్ష్యం ఉంటుంది. ఆ సమస్య దాటుకుంటూ వెళ్ళిన తర్వాత వచ్చే ఆ సాక్ష్యంలో, ఆ విజయంలో, ఆ ఆనందంలో దేవుని మనం ఘనపరుస్తూ ఉంటాము. ఆ సమస్య గుండా వెళ్తున్నప్పుడు అది మనకు ముళ్ళబాటగా అనిపిస్తూ ఉండవచ్చు, అర్థం కాని బాటగా అనిపిస్తూ ఉండవచ్చు, గందరగోళంగా అనిపిస్తూ ఉండవచ్చు, అర్థం కానట్టుగా, అయోమయంగా, చీకటిగా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ దాని నుండి దాటి వచ్చిన తర్వాత, దాని నుండి బయటికి వచ్చిన తర్వాత ఉండే సాక్ష్యం చాలా గొప్పగా ఉంటుంది. ప్రభునామ మహిమార్థమే వచ్చిందని నమ్మి ప్రతిదాన్ని బట్టి మనం సనగకుండా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. అట్టి కృపా భాగ్యం దేవుడు మనకు ప్రతి పరిస్థితుల్లో అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.